పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఇన్ని సినిమాల్లో మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మనం తర్వాత ఇంకా ఏ సినిమాకి అంత అప్రిసియేషన్? ఫస్ట్ ఇష్క్కి వచ్చిందండి, గుండె గారి గలంతానికి వచ్చింది. మనంకి లైక్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకున్నారు. లైక్ ఓకే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు ప్రకాష్ రాజ్ సార్ ఒక రేర్ కాంప్లిమెంట్ ఇచ్చారండి. అంటే లైక్ అది ఐ కాన్ ఫర్గెట్ ఇట్. నాకు చాలా ఇయర్స్ తర్వాత రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక ట్యూన్ ఎలా రిజిస్టర్ అవుతుందో ఈ మధ్యకాలంలో నాకు రాలేదు. చాలా ఇయర్స్ తర్వాత మనంతోనే అది వచ్చింది. నేను గాడ్ బ్లెస్ యూ అని అంటే ఆయన జెన్యూన్గా ఆయన విషెస్ ఇచ్చారు నాకు. అంటే లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అండి మనంకి వచ్చిన కాంప్లిమెంట్. ఆఫీసులో అసలు ఇళయరాజా గారితో పోల్చడమే అంత, బికాస్ హీ ఫెల్ట్ ఇట్ లైక్ విదిన్ నా పాయింట్. బికాజ్ నేను రాజా గారితో వర్క్ చేసిన కాబట్టి నాకు తెలుసు, దట్ డెప్త్ తెలుసు. ఐ క్యాన్ ఫీల్ దట్ డెప్త్ ఇన్ మనం అని. దాని తర్వాత మళ్ళీ నాకు నేనే రాజు నేనే మంత్రికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి లైక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. లైక్ అని ఎమోషన్ క్యారీ కరెక్ట్గా అయింది అని మళ్ళీ దీనికి వచ్చింది. సో ఇప్పుడు మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ బాలకృష్ణ గారు, హైలీ ఎనర్జెటిక్. ఆయనలో మరి అసలు ఆ బాడీలో ఏముందో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన సినిమాలో కూడా మీరు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇది 5th మూవీ అనుకుంటున్నా పూరి జగన్నాథ్ గారితో మీరు వర్క్ చేస్తున్నారు. నేను లెక్క పెట్టలేదు, బట్ నేను నా రాక్షసి, టెంపర్, నేను నా రాక్షసికి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. టెంపర్, హార్ట్ అటాక్, ఇది ఇజం 4th మూవీ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా చేశాను. బుడ్డాగా తెరవా, నేను రాక్షసి, అది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లైక్ 4th మూవీ. సో బాలకృష్ణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగానే వచ్చి కూర్చుంటారంట, వింటారంట, మ్యూజిక్ కాంపోజిషన్స్లో పార్టిసిపేట్ చేస్తారట. ఆయన కూడా కొన్ని చిన్న చిన్న ఒపీనియన్స్ ఇస్తారట. ఇది నిజమేనా? అంటే నాకు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి బాలకృష్ణ సార్తో. ఈజ్ లైక్ నేను ఆయన గురించి మనం బయట విన్నప్పుడు లైక్ కొంచెం లైక్ కొంచెం టెన్షన్, ఎలా మనము సార్ని ఎలా మనం సాటిస్ఫై చేస్తామో లేకపోతే మ్యూజికల్గా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. బట్ నాకు తెలిసి అండి ఎంత ఫ్రెండ్లీ పర్సన్ అంటే ఆయన, లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేండి. ఇది ఒక సర్ప్రైజ్ నాకు. ఎలా అంటే ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఆయన. ఏదున్నా ముఖం పైన చెప్పిస్తారు, అలాగే ఉంటారు. ఆయన మర్చిపోతారు కూడా, మళ్ళీ లోపల పెట్టుకోరు. అండ్ ఎనర్జీ విషయంకి వస్తే ఇంకా ఆ ఎనర్జీ నేను ఎక్కడ ఏ స్టార్లో చూడలేదండి. అంటే ఆయన ఎనర్జీ ఏంటంటే మామూలు ఎనర్జీ కాదు. ఇప్పుడు మీరు పైసా వసూలు చూసి వాట్ అండ్ ఎనర్జీ అంటున్నారు కదా, అది సినిమాలో కాదండి. ఆయన రియల్ లైఫ్లో ఎనర్జెటిక్ అలాగే ఉంటారు. ఆయన ఎనర్జెటిక్ కాదు సినిమాలో కొంచెమేమో, సీరియస్లీ. ఆయన అంటే నేను చాలా తక్కువ చూశాను. ఓన్లీ నాకు యాక్చువల్లీ ఫస్ట్ పరిచయం అంటే దుబాయ్ సైమా అవార్డ్స్కి వెళ్ళినప్పుడు, దుబాయ్లో 2 days వి స్పెండ్ టుగెదర్ అనమాట. అక్కడే ఉండి లైక్ ఎవర్ లంచ్, డిన్నర్ లేకపోతే బయటికి వెళ్ళడం, ఆయనతో స్పెండ్ చేసే టైం ఆపర్చునిటీ దొరికింది అప్పుడు. దిస్ ఇస్ ద సెకండ్ టైం. దీంట్లో ఇది అప్పుడు జస్ట్ ఒక క్యాజువల్ ఉండే, ఇది కొంచెం కపుల్ ఆఫ్ మోర్ టైమ్స్ ఇంటరాక్షన్ చేయడం, లేకపోతే స్టూడియోకి రావడం. సార్ ద బిగ్ హైలైట్, అండ్ ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు మేక్ హిమ్ సింగ్. అది రేర్ ఆపర్చునిటీ. ఆయనే చెప్పారు 43 yearsలో నేను యాక్చువల్లీ పాడాల్సిన సినిమాలు ఉండేది, బట్ నేను పాడలేకపోయాను, నాకు అవ్వలేదు, సంథింగ్ హ్యాపెన్. బట్ అనూప్ రూబెన్స్ నాతో పాడించాడని ఆయన చెప్తుంటే లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎవరికైనా కలిసినప్పుడు రూబెన్స్ పాడించాడండి, నన్ను పాట చూడండి ఎలా ఉంటుందని, లైక్ సో
చాలా ఇంట్రెస్ట్ అండి ఏం ఆయనకు పాట music. పాడించారు మొత్తానికి మీరు ఆయనతో? ఇప్పుడు రిలీజ్ అవుతుందండి రేపు. ఆహా, మామ ఎక్కు పెగ్గులా అని పాడారు. ఓకే. మీరు చూడండి ఆ ఎనర్జీ, ఆ లెవెల్, ఆ వాయిస్లోనే తెలిసిపోతుంది. చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాము. జనరల్ ఆడియన్స్ కూడా ఆయన పాడారు ఆ పాట? ఆయన పాడారండి. Oh, మొత్తం సాంగ్ పాడారు. ప్లేబ్యాక్ సింగర్ ఆయన ఇప్పుడు. అబ్బా, సీరియస్లీ. సో ఇప్పుడు ఆ కోవలోకి బాలకృష్ణ గారు కూడా వచ్చేసారు. యా, ఫస్ట్ సాంగ్ ఆయన పాడారు. అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. బికాజ్ క్రూ అంతా Great. చాలా ఎంజాయ్ చేసాం అది. ఆయన చాలా ఇంట్రెస్ట్ అండి మ్యూజిక్ అంటే. మామూలు ఇంట్రెస్ట్ కాదు ఆయనకి. ఆయనకు మీరు షాక్ అవుతారు వింటే. ఆయన పెద్ద పెద్ద మనకు నోరు కూడా తిరగదు. అట్లాంటి పద్యాలు కంటిన్యూ 1-2 minutes పాడేస్తారు ఆయన. ఉంది చాలా సందర్భాల్లో స్టేజ్ మీద కూడా పాడారు ఆయన ఇలాంటి శ్లోకాలు పద్యాలు పాడుతుంటారు. మనం అది పలకడమే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన ఒక నాన్ స్టాప్ చెప్పేస్తారు ఆయన. సో మొత్తం మీదకి మీరు వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, పవన్ కళ్యాణ్ గారితో, బాలకృష్ణ గారితో, ఆల్మోస్ట్ ఇప్పుడున్న కాంటెంపరీ హీరోస్ అందరితో చేశారు. ఎవరెవరితో చేయలేదు ఇంకా? గాడ్ లేదండి, అంటే చేశాను. అంటే చాలా మంది ఉన్నారండి నాకు ఇప్పుడు నాకు అంటే నేను అనేది సీనియర్ గ్రూప్ లో చిరంజీవి గారితో చేయలేదు. అండ్ తర్వాత మహేష్ బాబు గారితో చేయలేదు. నాకు చాలా మహేష్ బాబు గారితో చేయలేదు, బట్ ఆపర్చునిటీ దొరకలేదు. చరణ్ గారు, బన్నీ గారితో చేయలేదు. సో ఇంకా మీకు వే టు గో చాలా ఉన్నాయి, ఇంకా చాలా చేయాలి. ఇంకా అసలు జస్ట్ ఇంకా హాఫ్ చేయలేదు. అయితే నాకు ఒక 2-3 క్యూరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి రిగార్డింగ్ మ్యూజిక్ డైరెక్షన్. జనరల్గా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు కంపోజింగ్కి వచ్చేసరికి మీరు మీ గురించి చెప్పండి. ముందు ట్యూన్ ఇస్తారా, లేకపోతే లిరిక్స్ వచ్చాక దానికి ట్యూన్ కడతారా? ఇప్పుడు అంతా ట్యూన్కే చేస్తున్నామండి. లైక్ ఓకే, ముందు మీరు ట్యూన్ ఇస్తారు? ట్యూన్ ఇస్తాను, ఫస్ట్ ట్యూన్ ఇస్తాను, దానికి కంపోజ్ చేస్తారు, లిరిక్స్ రాస్తారు. అండ్ మీరు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ లోకల్ టాలెంట్ని మీరు వాడతారా లేదా, లేకపోతే మీరు కూడా నేను 90% వాడతాను. నేను 80% నేను వాడతాను లోకల్. మీరు నా ఆడియో ఆల్బమ్స్ చూసుకుంటే మ్యూజిషియన్స్ అంతా మన ఇక్కడే ఉంటారు. కొన్ని ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే దెన్ ఐల్ గో. సింగర్స్ మ్యాక్సిమమ్ లోకల్ సింగర్స్ ఉంటారు, అంటే 50-50 ఉంటారు. ఇప్పుడు ఏదైనా సాంగ్, ఇప్పుడు ఈ సాంగ్ ఉంది, ఎగ్జాంపుల్ నేనే రాజు నేనే మంత్రులు ఒక సాంగ్ ఉంది. ఏది నువ్వే 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 నాలో నువ్వే నువ్వే ఈ సాంగ్ ఉంది. ఆ మెలోడీకి శ్రేయా ఘోషల్ అయితే బాగుంటుందని డైరెక్టర్ గారు, నేను అందరూ శ్రేయా ఘోషల్ పాడించాను. దాని తర్వాత అంతే ఇంకా మన లోకల్ సింగర్స్ వేరే సాంగ్స్ అని. అద్నాన్ సామితో కూడా మీరు పాడించారు కదా? చాలా పాడి, అంటే 1-2 కాదు, ఒక 4-5 పాడించాను. మీకు ఇష్టం ఆయన వాయిస్ అంటే? లైక్ ఇష్క్, ఆయన పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ఇష్క్లో పాడించాను. దెన్ గుండె జరగాలంతలో పాడించాను. దెన్ ఇంకొక సాంగ్, ఇంకొక ఫిలిం, ఇంకో 4-5 ఫిలిమ్స్లో పాడించాను. ఓకే. సో ఆయన పాడినవి కూడా సూపర్ హిట్స్ అవ్వడం వల్ల జనాలు కూడా అడిగేవారు, అందంతో పాడించండి ఇంకొక పాట, అలా ఆయన టిపికల్ ఉంటుంది. సెంటిమెంట్స్ ఏం లేవా అను? లేదండి నాకు అంత. ఎందుకంటే ఇప్పుడు అద్నాన్ సామి పాడిన పాటలు ఆ సినిమాలన్నీ హిట్ అయినాయి. సో ప్రతి సినిమాలో ఒక పాటను అద్నాన్ సామితో పాడిద్దాం అలాంటివి ఏమైనా ఉంటాయి మీకు? అట్లా పాడిస్తే కష్టం కదండి. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అవ్వాలి, సిచ్యువేషన్ కుదరాలి. వి కాంట్ జస్ట్ డూ ఇట్. ఏదో పాడాలని మనం ఫోర్స్గా పెట్టలేం కదండి. ఆ స్టోరీని బట్టే మనం వెళ్ళాలి. ఇప్పుడు సోగ్గాడే చిన్న ఉంది, అక్కడ నేను ఆ నేటివిటీ సినిమాలో అద్నాన్ సామిని పాడించలేను కదా, సెంటిమెంట్ అని. ఎప్పుడైనా ఆర్పి గారిని కానీ చక్రి గారిని కానీ పాడించారా మీ సినిమాల్లో? ఆర్పి సార్ ఒక చిన్న బిట్ పాడారు. చక్రి గారు పాడలేదు, యాక్చువల్లీ పాడలేదు, ఆపర్చునిటీ రాలేదు. ఒక్క పాట పాడించాలి అనుకుండే యాక్చువల్లీ. యాక్చువల్లీ టెంపర్లో అనుకున్నాం, యాక్చువల్లీ దేవుడా దేవుడా సాంగ్ అనుకున్నాం, పాడిద్దామన్నా అప్పట్లో అనుకున్నాం. కానీ తర్వాత దీంట్లో ఏదో ఎమోషన్ ఉంది అని అనుకున్నాను. సంథింగ్ ఆ సినిమానో లేక వేరే సినిమానో ఓకే ఒకసారి అనుకున్నాం యాక్చువల్లీ.
తర్వాత ఆపర్చునిటీ దొరకలేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.